హాయ్ ఫ్రెండ్స్, రాధా ఎలివేట్స్కు స్వాగతం. గోకులాష్టమి శ్రీకృష్ణాష్టమి యొక్క విశిష్టత. హిందువులు అత్యంత ప్రధానంగా జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణాష్టమి ఒకటి. చందమామ వెన్నెలలో, వంశీధరుని పాటలో, గోకులంలో సందడి, నవ్వులు. అమ్మలా, స్నేహితుడిలా, ప్రాణమిత్రుడిలా అందరికీ తోడుగా నిలిచే ఆ చిన్నారి పుట్టినరోజే శ్రీకృష్ణ జన్మాష్టమి. తత్వం అంటే స్వభావం అని ఒక అర్థం, పరమాత్మ అనేది మరొక అర్థం. మానవుల్లో ఒక్కొక్కరి స్వభావం ఒక్కోలా ఉంటుంది. అందుకే కొందరి స్వభావం కొందరికే నచ్చుతుంది, మరికొందరికి నచ్చదు. కానీ శ్రీకృష్ణ తత్వం మాత్రం దాదాపు అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే విష్ణుమూర్తి కృష్ణావతారం ఎత్తి పరమాత్మ స్వరూపాన్ని సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చేశాడు. అందుకే అందరి మనసుల్ని ఆకర్షించేవాడు. కర్షతి చిత్తం ఇది కృష్ణ అనేది కృష్ణ శబ్దానికి నిర్వచనం అయింది. శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. కృష్ణుడి పేరుతో కృష్ణాష్టమి అని, ఆయన జన్మించిన రోజు కాబట్టి జన్మాష్టమి అని, బాల్యాన్ని గడిపి గోకులానికి ఆనందం కలిగించిన రోజు కాబట్టి గోకులాష్టమి అని, ఇంకా శ్రీ జయంతి అని కూడా ఈ రోజును పిలుస్తారు. ఆయన అవతరించిన సమయం ద్వాపర కలియుగాల సంధికాలం. జన్మ ప్రదేశం కారాగారం. ఆ ముహూర్తం మేనమామకు గండం ఉన్న సమయం. ఈ కారణాల వల్ల కృష్ణావతారం విలక్షణంగా, విశిష్టంగా నిలిచింది. పుట్టినప్పటి నుంచి ప్రతి క్షణం, ప్రతి అడుగులోనూ గండాలే ఎదురయ్యాయి ఆయనకు. అయినా ధైర్యంగా, స్థిరంగా నిలబడ్డాడు. దాంతో ప్రతి సంఘటన మానవాళికి స్ఫూర్తిగా, బోధగా మారింది. పాలు తాగే వయసులోనే కృష్ణుడు రాక్షసుల దాడులను ఎదుర్కొన్నాడు. అప్పటి నుంచే దుష్ట శిక్షణ ఆయనకు నిత్యకృత్యం అయింది. అందుకే పూతన, శకటాసురుడు వంటి రాక్షసులను సంహరించాడు. మడుగులో ఉండి ప్రజలను హింసిస్తున్న కాళీయుడి మదం అణిచాడు. గోవర్ధనగిరిని ఎత్తి గోకులాన్ని రక్షించాడు. ఇవన్నీ చిన్న వయసులోనే చేశాడు. ఆ వయసుకు, ఆ పనులకు పొంతన ఉండేదే కాదు. చూసేవారికి నమ్మశక్యంగా ఉండేది కాదు. అందుకే పెద్దవాడా, చిన్నవాడా అని అందరూ సందేహంలో పడేవారు. తల్లులు తమకు ఇలాంటి బిడ్డ కావాలని, స్నేహితులు తమకు ఇలాంటి స్నేహితుడు కావాలని కోరుకుంటారు. కన్నెపిల్లలు కృష్ణుడు లాంటి వాడే తమను ప్రేమించాలని కలలు కంటారు. సంసారులు తమ సంసార సాగరాన్ని దాటించేది శ్రీకృష్ణుడే అని నమ్ముతారు. వృద్ధులు కృష్ణ పరమాత్మ తమను ఆయనలో ఐక్యం చేసుకోవాలని కోరుకుంటారు. ఇలా ప్రతి ఒక్కరి కోరికను ప్రతిబింబిస్తూ వారు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారు. ఒక్కో వయసు వారు, ఒక్కో ప్రాంతం వారు ఒక్కో రూపంలో, ఒక్కో పద్ధతిలో కృష్ణుణ్ణి ఆరాధిస్తారు. ముఖ్యంగా బాలకృష్ణుడి రూపంలోనే ఎక్కువ మంది పూజిస్తారు. కృష్ణుడు అంటే చాలా మందికి ఆయన బాల్య రూపమే గుర్తొస్తుంది. ఈ పండుగ శ్రీకృష్ణుడి జన్మదినం కాబట్టి బాల్య ఉపచారాల రూపంలోనే, అంటే ఊయల ఊపడం, ఇళ్ల ముందు కృష్ణ పాదముద్రలు గీయడం వంటివి చేసి ఆరాధిస్తారు. ఉట్టి కొట్టి వసంతాలు చల్లుకోవడం మరో ఆచారం. చెలిమికి, సహజీవనానికి చిహ్నమైన ఈ ఆచారాన్ని యువకులు పాటిస్తారు. గృహస్థులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణ విగ్రహాన్ని పూజించి పిండి వంటలు నివేదిస్తారు. తరువాత బంధుమిత్రులతో విందు భోజనం చేస్తారు. సాధారణంగా ఉదయం ఉపవాసం ఉంటే సాయంత్రం ఫలహారం తినాలి. కానీ కృష్ణాష్టమి నాడు గృహస్థులు ఆచరించే ఉపవాసంలో విందు భోజనం ప్రత్యేకం. దేవాలయాల్లో కృష్ణ విగ్రహానికి పూజలు చేస్తారు. ఈ పూజల్లో వెన్న, పాలు, పాలతో చేసిన తీపి పదార్థాలను నివేదనగా ఉపయోగిస్తారు. కృష్ణ లీలలను గానం చేయడం, తల్లులు తమ పిల్లలను బాలకృష్ణుడిలా అలంకరించడం, కృష్ణుడి జీవిత ఘట్టాలను ప్రదర్శించడం, సందడి, సంతోషం, ఉత్సాహాలతో కృష్ణాష్టమి వేడుకలు జరుగుతాయి. జన్మాష్టమి అంటే కేవలం పండగే కాదు, మనందరినీ కలిపే స్నేహ బంధం లాంటిది. ప్రతి వయసు వాళ్ళకి, ప్రతి ఒక్కరి హృదయంలోనూ కృష్ణుడు ఒక అనుభూతి.
ఈ జన్మాష్టమికి ప్రతి హృదయంలోనూ కృష్ణుడు కొలువుండాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ.